హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము హనుమాన్ గడి ఆలయం గురించి, దాని చరిత్ర, ప్రాముఖ్యత, ఆ ఆలయానికి మనం ఎలా వెళ్ళాలి అనే విషయం గురించి మాట్లాడుకుందాం. శాంతమైన భక్తి వాతావరణం, అలాగే పురాణ చరిత్ర, అపారమైన విశ్వాసం, ఇవన్నీ కలిసిన పవిత్ర క్షేత్రమే హనుమాన్ గడి. ఈ ఆలయం అయితే అయోధ్యలో ఉంది. ఇది శ్రీరాముడు జన్మస్థలంగా ప్రసిద్ధి చెందిన పవిత్ర భూమి. ఈ ప్రాంతం ప్రతి అడుగులోనూ ఒక పురాణ కథను చెప్పుకుంటూ ఉంటుంది. పురాణాల ప్రకారం హనుమంతుడు రాముడి పట్ల అపారమైన భక్తి కలిగినవాడు. లంక యుద్ధం తరువాత రాముడు అయోధ్యకు తిరిగి వచ్చి రాజ్యాన్ని పాలిస్తున్నప్పుడు హనుమంతుడు ఆయనకి సేవ చేయడానికి ఇక్కడే ఉండిపోయాడని చెప్తారు. హనుమంతుడు ఈ ప్రదేశాన్ని తన నివాసంగా ఎంచుకుని రాముడు రాజ్యాన్ని కాపాడేవాడని నమ్మకం. అందుకే ఈ ప్రదేశం హనుమాన్ గడిగా ప్రసిద్ధి చెందింది. గడి అంటే కోట లేదా రక్షణ స్థలం. అంటే హనుమంతుడు ఇక్కడ ఒక రక్షకుడుగా ఉన్నాడని భావిస్తారు. ఈ ఆలయం అయితే కొండపై నిర్మించబడినది. ఆలయానికి చేరుకోవాలంటే సుమారు 70-80 మెట్లు ఎక్కాలి. ప్రతి మెట్టు ఒక భక్తి యాత్రలా అనిపిస్తుంది. ఆలయంలో ప్రధానంగా చిన్న గర్భగుడిలో హనుమంతుడి విగ్రహం ఉంటుంది. అది చిన్నదైనా ఆ విగ్రహంలో ఉన్న శక్తి ఎంతో గొప్పది అని భక్తులు నమ్ముతారు. ఇక్కడ ఇంకొక విశేషం ఉంది. హనుమంతుడు చిన్న రూపంలో తల్లి అంజనాదేవి ఒడిలో కూర్చుని ఉన్నట్లు ఆ విగ్రహం అయితే ఉంటుంది. ఇది చాలా అరుదైన రూపం. ఈ రూపం ఒక సందేశం ఇస్తుంది. ఎంత శక్తివంతుడైన తల్లి ప్రేమ ముందు ప్రతి ఒక్కరూ చిన్నవారే అని. కాలక్రమేణా ఈ ఆలయం అయితే ఎంతో ప్రసిద్ధి చెందింది. రాజులు, మహారాజులు కూడా ఈ ఆలయాన్ని సందర్శించి పూజలు చేసేవారు. ప్రస్తుతం కూడా వేలాది మంది భక్తులు ప్రతిరోజు ఇక్కడికి వస్తూ ఉంటారు. ముఖ్యంగా దీపావళి, శ్రీరామనవమి వంటి పండుగల సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ ఆలయంలో ఒక విశేష సాంప్రదాయం కూడా ఉంది. అయోధ్యలోని రామాలయాన్ని దర్శించుకునే ముందు భక్తులు ముందుగా హనుమాన్ గడికి వచ్చి దర్శనం తీసుకుంటారు. ఎందుకంటే హనుమంతుడు రాముడి అత్యంత విశ్వాస భక్తుడు. ఆయన అనుమతి లేకుండా రాముడిని దర్శించకూడదని ఒక విశ్వాసం. ఈ విశ్వాసం ఈ రోజుకి కూడా కొనసాగుతూ ఉంది. ఆలయం చుట్టూ ఉన్న వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన వెంటనే మనసులో ఒక శాంతి, ఒక భక్తిభావం కలుగుతుంది. మందిరంలో వినిపించే గంటల శబ్దం, మంత్రాలు ఇవన్నీ మనసుని మరొక లోకానికి తీసుకెళ్తాయి. హనుమంతుడి మహిమ గురించి చెప్పుకుంటే ఆయన ధైర్యానికి, బలానికి, భక్తికి ప్రతీక. భక్తులు ఆయనను సంకట్ మోచనగా పిలుస్తారు. అంటే అందరి కష్టాలను తొలగించేవాడు అని. ఇక్కడికి వచ్చిన వారు తమ సమస్యలను చెప్పుకుంటారు. హనుమంతుడు వాటిని తొలగిస్తాడని నమ్ముతారు. ఇది కేవలం ఒక ఆలయం అయితే కాదు, ఒక నమ్మకం, ఒక జీవితం. ఇప్పుడు ఈ పవిత్ర స్థలానికి ఎలా వెళ్ళాలో తెలుసుకుందాం. విమాన మార్గం అయితే అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. అక్కడ నుంచి ఆలయానికి సులభంగా మనము క్యాబ్ కానీ ఆటో కానీ లభిస్తుంది. ఇక రైలు మార్గం అయితే అయోధ్య ధామ్ రైల్వే స్టేషను సమీపంలోనే ఉంది. అక్కడి నుంచి 2-3 కిలోమీటర్ల లోపులోనే ఆలయం అయితే ఉంది. ఇక రోడ్డు మార్గం అయితే లక్నో సుమారు 135 కిలోమీటర్లు, అలాగే వారణాసి అయితే సుమారు 200 కిలోమీటర్లు. బస్సులు, టాక్సీలు అయితే సులభంగా అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ ఆలయానికి ఉదయం వెళ్ళటం అయితే ఉత్తమం. పండుగ రోజుల్లో చాలా ఎక్కువ రద్దీ ఉంటుంది. మెట్లు ఎక్కాలి కాబట్టి కంఫర్టబుల్ ఫుట్వేర్ వేసుకోవాలి. భక్తిభావంతో వెళ్ళటం అనేది ముఖ్యం. ఈ కథ, ఈ క్షేత్రం, ఈ విశ్వాసం ఇవన్నీ కలిపి హనుమాన్ గడిని ఒక ప్రత్యేక స్థలంగా నిలబెడుతున్నాయి. అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరి హృదయంలో కూడా ఒక ప్రశాంతత, ఒక ధైర్యం, ఒక కొత్త ఆశ పుడుతుంది. అదే హనుమాన్ గడి మహిమ. ఇదండి హనుమాన్ గడి ఆలయం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.